ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ప్రజలు తమ సమస్యలను రాతపూర్వకంగా పేర్కొని చిరునామా, ఫోన్ నెంబర్ వివరాలతో సంబంధిత శాఖాధికారులకు వాట్సాప్, ఈమెయిల్ ద్వారా పంపవచ్చు అన్నారు. ఇక వాట్సాప్, ఈమెయిల్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను కూడా అధికారులు ప్రింట్ తీసుకొని సంబంధిత రికార్డుల్లో నమోదు చేసి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి ప్రజా సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ఉందన్నారు. ఇక కొల్లాపూర్ నియోజకవర్గంలోని పానగల్ మండలంలో పర్యటించిన ఆయన రెవెన్యూ సమస్యలపై సమీక్షించారు. ఫిర్యాదుదారులు తమ భూ సమస్యలపై సమర్పించిన దరఖాస్తులను ఒక్కొక్కడిగా పరిశీలించి పెండింగ్ కారణాలను అధికారులకు అడిగి తెలుసుకున్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. ఫైలు అసలు ఫైలే లేదు. ఒకవేళ ఫైలు ఏదో ఆరకొర ఉన్న ఆ కాగితాలన్నీ అన్ని చిల్లపూలంగా చిందరబదలుగా వెనకది ముందల వెనకది వెనక ఏ ఒక్కదానికి కూడా పేజీ నెంబర్ కూడా వేయరు. నేను కూడా మధ్యలో ఫైల్ చూస్తే ప్రతి ఫైల్కు నోటుతో పాటుగా మొత్తం పేజీ నెంబర్లు వేస్తాం, సంతకాలు పెట్టే డేట్ వేస్తాం. నేను చాలా గమనించిన అందులో అధికారులు కొందరు సంతకాలు డేట్ వేయరు. ఎందుకని వేయరు? టైం లేక వేయరా? ఎందుకు? ఇటువంటివి పునరావృతం కావద్దు. నెంబర్ 1. కావాలంటే ఆ రోజు నా సంవత్సరంలో 5 సంవత్సరాలు ఉంది, అప్పుడు కలెక్టర్ పంపించారు. మ్యాటర్ ఆఫ్ 1 అవర్ జాబ్. కాబట్టి ఆలోచనలో మార్పు రావాలి, కొట్టొచ్చినా కనపడాలి, పని విధానంలో మార్పు రావాలి. ఎవరికి ఉన్న అధికారాన్ని వాళ్ళకున్న అధికారానికి చట్టం